దేవా దివ్యనంత ప్రభావా ఆపాయి ఘన యెహోవా. దేవా దివ్యనంత ప్రభావా ఆపాయి ఘన యెహోవా. స్థావర జంగమ సహిత నిఖిల జగ స్థావర జంగమ సహిత నిఖిల జగ పావన పావన పావనియంతర పావన పావన పావనియంతర దేవా దేవా దివ్యనంత ప్రభావా ఆపాయి ఘన యెహోవా. దేవా దివ్యనంత ప్రభావా ఆపాయి ఘన యెహోవా. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, మన ప్రాణనాథుడు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును తలంచుకొనుచు పరిశుద్ధ లేఖన భాగములో పరమార్థ జ్ఞాని అయిన యోహాను వ్రాసిన సువార్త పాఠ్య భాగము 23వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. 23:18. కావున ప్రధాన యాజకులను పరిసయ్యులను వెంట పెట్టుకుని ఆయనను ఆయుధములతో ఆ స్థలమునకు వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడు అయిన మా యేసు ప్రభువా, నీ అనంత జ్ఞానమును బట్టి, పరిశుద్ధ విధానములను బట్టి, సమీపింపరాని తేజస్సులో అమరత్వమును వసించుచున్న నిన్ను గాన ప్రతి గానములతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఈ సమయము వరకు స్తుతి చేయించు నిమిత్తము మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా వందనములు. మీ మనస్సును అర్థము చేసుకున్నట్టుకు శక్తిహీనులమైన మాకు మీ తలాంతులను అర్థము చేసుకునగల జ్ఞానమును ఈ సమయమును అనుగ్రహించు. పాటల పద్ధతి ద్వారా, వాక్య పద్ధతి ద్వారా, ఈ సమయమున వర్తమాన పద్ధతి ద్వారా నిన్ను కనపరుచుకొనగల జ్ఞాన విధేయతను మాకు అనుగ్రహించి మహిమ మార్గములను మాకు సరళము చేసి సిలువ ధన్యతను అనుగ్రహింప చేయమని మర్మ బోధకుడును సిలువనాథుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనములో తన యొక్క ప్రార్థనను చాలించుకున్న తరువాత, అనగా మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అని శిష్యులను సిద్ధపరిచి తాను సిలువ కొరకు సిద్ధపడి గెత్సెమనే వనములో ఆయన నివాసం చేస్తున్నప్పుడు బండ్రౌతులను, ఎందరో సైనికులను, శతాధికారులైనటువంటి వారు అగ్ని మండుచున్న కాగడాలతో, ఆయుధాలతో ఆ స్థలమునకు వచ్చారట. ఆ స్థలములోనికి వచ్చి ప్రభు వారిని అరెస్టు చేసి ఆ యొక్క వనము నుండి ఎన్నో కోర్టులకు సుమారు 3 యొద్దకు 5 సార్లు తీసుకెళ్లారు ప్రభువుని. ఇలా 5 కోర్టులకు ప్రభువును తిప్పి శిక్ష అమలు చేసినప్పుడు ఆ శిక్షా స్మృతిలో శోభన భరితుడైన యేసు ప్రభు వారు సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు లోకా మహాభక్తుడు చూస్తూ గుండె చెదరిన వాడై
మనస్సు ఎంత క్రూరమైన స్థితితో నా ప్రభువును వేధించారు అని బాధపడుతూ అతడు ఒక మాట రాస్తున్నాడంట. ఏమిటనగా లోకాసు వార్త 31వ అధ్యాయము 3వ వచనం, 23వ అధ్యాయము 31వ వచనం చదవమ్మా. వారు పచ్చిమ్రానుకే ఇలాగు చేసినారే, మరి ఎండిన దానికి మరి ఇంకేమి చేయుదురని వారితో ప్రభు యొక్క ఆత్మార్జితులైన దేవుని ప్రియబిడ్డలారా, లోక మహాభక్తుడు చాలా గొప్పోడు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అపోస్తుల యొక్క కార్యకలాపాలను గూర్చి అతడు మనకు పరిశుద్ధాత్మ పాఠములో తొలి భాగాన్ని రచించాడు. అందువలన ఇంకా బాగా చెప్పాలంటే, పౌలు కంటే ముందు పరిశుద్ధాత్మ వశుడైన అపోస్తులలో మేడగది అనుభవమును సంపాదించుకున్న అపోస్తుడైన లూకా గారు పరిశుద్ధాత్మ కార్యములను అపోస్తుల కార్యముల గ్రంథములో రచించారు. ఇంకా బాగా చెప్పాలంటే, ఇంగ్లీష్ లో ఈ పుస్తకాన్ని యాక్ట్స్ అంటారు. యాక్ట్స్ అనగా అమలు చేయబడినవి. యాక్ట్స్ అంటే ఏంటండి? అమలు. అపోస్తుల కార్యములని పెద్ద పేరు ఉంది కానీ తెలుగు బైబిల్లో ఇంగ్లీష్ లో ఏమని రాసి ఉంటుంది? యాక్ట్స్, ACTS అంటే అమలు చేయబడినవి, జరగబడిన క్రియలు, అనుసరింపబడాల్సిన కార్యములు, ఇక రుజువు చేయబడినవన్నీ ప్రత్యక్షపరచబడినటువంటి సూచనలు. ఈ మహాభక్తుడు అంటే యేసుక్రీస్తు ప్రభువును ఒక్కొక్కరు ఒకలా చూస్తారు. ప్రతి ఒక్కరి కంటికి ప్రభు ఒకలా కనపడరు. ఎందుకు అనగా యేసుక్రీస్తు ప్రభునందు ప్రియబిడ్డలారా, మత్తయి మహాభక్తుడంట యేసుక్రీస్తు ప్రభు వారి జన్మము నుండి చివరి వరకు ప్రభు వారి యొక్క జీవన విధానాన్ని ఒక సాక్షి స్వరూప్యముగా మార్చుకొని లెక్కించాడంట. మరి భక్తుడైన మార్కు గారు ఈయన ఎలా చూశాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మంచి మంచి స్వస్థతలు చేస్తుంటే, అంతే కదండి. ఈ రోజు మన బిడ్డల్లో ఒక్కొక్కరికి ఒక లక్షణం వచ్చుద్ది. మన బిడ్డ ఆడితే ఒక అందం, ఏడితే ఒక అందం, నవ్వితే ఒక అందం, చిలిపి చేష్టలు చేస్తే ఒక అందం. ఒక్కొక్కరికి ఒక్కొక్క. వీడు ఉన్నాడే, వీడు నా మీదే సుస్సు పోతాడు. ఎందుకు పోతాడో తెలవదు. అవునా కదా? ఎవరి మీద పోయాడు, ఎవరి మీద పోతాడు? నా మీదే పోతాడు అంటాడు. సరే ఏదేముంది, నా మీదే పోతాడంటే నేనంటే ఎంత ఇష్టమో అంటాం అన్నమాట. అలాగే మా పిన్ని గారి పాప, ఆమె నెలల పిల్ల కింద ఉన్నప్పుడు ఎవరు ఎత్తుకున్నా ఏడు పాపేది కాదు, నేను ఎత్తుకుంటే ఏడు పాపేది. నన్ను లెక్కొట్టి మరి ఎత్తుకోమనేవారు అన్నమాట. ఎందుకంటే మంచము పట్ట బలంగా ఉంటది, మరి నేనెట్టుంటా మాదిరి ఉంటా. అందువల్ల ఏం చేసేవాడిని, భుజాన్ని వేసుకు తిప్పితే నా భుజం మీద పడుకునేది. భుజం దించానా సౌండ్ పొల్యూషనే. ఆవిడ వల్ల నాకు కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే, కాలేజీ ఎగ్గొట్టేసేవాడిని. అంతే, ఎగ్గొట్టి పగల బొబ్బులేవాడిని. అంటే ఆమెకు నా మీద నిద్రపోతే ఆమెకు తృప్తి, ఆమె నవ్వంటే వాళ్ళ అమ్మకు తృప్తి, ఆమె కేకలు పెడుతుంటే మా అమ్మగారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇదన్నమాట. మార్కు గారికి ప్రభువు చేసే వైద్యం అంటే చాలా ఇష్టం అంట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేసేటువంటి స్వస్థతలు గతమునందు భవిష్యత్తునందును కూడా ఎవరు చేయలేనటువంటి కార్యములు. ఉదాహరణకు పక్షవాయువు కలిగిన రోగి, బేతస్తా కోనేటి యొద్ద ఉన్నటువంటి రోగి, అతడు స్వస్థపరచబడని స్థితి గలవాడు. మనుషులు ఎవరు ఏం చేయలేరు, అతన్ని బాగు చేయలేరు. ఒక దూత ఒకానొక సమయమున వచ్చి ఎప్పుడైతే ఆ కోనేటిలోనికి దిగుతో, దిగిన మరుక్షణం ఎవరైతే మొట్టమొదట నీటిలో దూకేస్తారో వాళ్ళకి ఏం పడుద్దట? స్వస్థత. మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క రోగికి ప్రభు ఏమిచ్చారంట? స్వస్థతనిచ్చారంట. ఎంతో ఆశ్చర్యము. అలాగని పక్షవాయువు కలిగిన రోగికి పరుపెత్తుకుని పొమ్మన్నారు ప్రభు. అదొక ఆశ్చర్యం. పుట్టుగుడ్డువానికి కళ్ళు దయచేశారు ప్రభు, వినికిడి దయచేశారు ప్రభు. ఇలాగున మానవునికి తరము కాని ఎన్నో అద్భుతాలు ప్రభు చేసి వచ్చేసరికి మార్కు మహాభక్తుడంట ఎక్కడ ఆశ్చర్యమని ఆయన స్వస్థతలకు ఫ్యాన్ అయిపోయాడంట. ఇక లూకా గారి విషయానికి వచ్చేసరికి ప్రభు యొక్క సువార్త అంటే ఆయనకి చాలా ఇష్టం. ఒక్కసారి లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదువమ్మా.
అమ్మా ఘనత వహించిన థెయోఫిలా వాక్య సేవకులైన వారు కార్యములను గూర్చి గనుక చూడండి ఉపదేశించబడిన సంగతులు చాలండి. ప్రభువునందు ప్రియబిడ్డలారా, లోకాగారికి యేసుక్రీస్తు ప్రభు వారిలో బాగా నచ్చినటువంటి సంగతులు ఏమిటంట? ప్రభు వారి యొక్క ఉపదేశము. ఎందుకంటే ఆయన మాట ఒకటి పని ఒకటి కాదు, మాట పని రెండు ఒకటే. మీకు ఉపదేశించిన కార్యములే నెరవేర్పులోనికి తీసుకుని వచ్చారు గనక సాక్షి అయినటువంటి లోక మహాభక్తుడు ఏం రాశాడయ్యా అంటే ప్రభు యొక్క బోధలకు ఆకర్షితుడట. ఇక యోహాను గారు అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన ఎలా చదువుతారు తెలుసా? ఆయన ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఒక మనిషికేమో సాక్షిగాను, ఒక మనిషికేమో స్వస్థత చేయు డాక్టర్ గాను, మరొక మనిషికేమో బోధకుడు గాను, ఆఖరి వ్యక్తికి ఇవన్నీ ఇమిడ్చుకుని ఉన్న దేవుని గాను ప్రభు కనబడుతున్నారు. అలాంటి లోక మంచి బోధకుడైన లోక యేసు ప్రభు వారి శిలువ మీద చూసి అంటున్నాడు, అయ్యో మీరు పచ్చి మ్రానుకి ఇలా చేశారంటే ఎండిన మ్రానుకు ఇంకేం చేస్తారు? ఇక్కడ పచ్చి మ్రాను ఎవరు, ఎండు మ్రాను ఎవరు చెప్పండి? పచ్చి మ్రాన్ అనగా ఎవరు, ఎండిన మ్రాన్ అనగా ఎవరు? పచ్చిది అనగా ఫలింపునిచ్చేది. దేవుని వాక్యమునందు పరిశుద్ధులకు వాళ్ళారా, ఇక్కడ పచ్చి మ్రాను అనగా యేసుక్రీస్తు ప్రభు, ఎండిన మ్రాన్ అనగా మనమే. ఎవరమండి? మనమే. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ జన్మన మ్రానుతో పాల్చబడుతున్నారయ్యా అంటే, కీర్తనాకారుడైన దావీదు మొదధ్యాయములను రాశాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకుడు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారున నాటబడిన దయాకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. యేసుక్రీస్తు ప్రభువారు దుష్టుల ఆలోచన చొప్పున నడువని వ్యక్తి, పాపుల మార్గమున నిలువని వ్యక్తి, అపహాసకుడు కూర్చుండు చోట కూర్చుండని వ్యక్తి. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి రాలా, దేనికి వచ్చారాయన? నెరవేర్చుటకు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాని దేవారాత్రం. ప్రభు ఏం చేసేవారండి? ధర్మశాస్త్రాన్ని రోజు ధ్యానం చేసేవారు. దైవజనులు అన్నారు, దినదినము వాక్య ధ్యానము చేస్తే వాక్యము నిన్ను ధ్యానించుకుంటుందంట. అర్థమైందా అండి? రోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుంటే వాక్యం ఏం చేస్తంట? మనం ధ్యానం చేసుకుంటుంది. మనం దేవుని తలుచుకుంటే దేవుడు కూడా ఎవరిని తలుచుకుంటాడు? మన పెద్దవాళ్ళు ఒక మంచి మాట చెప్తారు, భోజనం చేస్తున్నప్పుడు తేల్పులు వచ్చినాయి అనుకోండి, ఎవరో తలుచుకుంటున్నారా అంటాం. ఒక మనిషి, ఎవరో తెలియని మనిషి మనం తలుచుకున్నప్పుడే మనకు ఒక వెక్కిటి పరిస్థితి వచ్చినప్పుడు, మరి దినదినము మనం ప్రభువుని తలుచుకుంటున్నాం. మరి ప్రభు ఎన్ని ఎక్కిళ్ళు పడుతున్నారు పైన? ప్రభువు ఎన్ని ఎక్కిళ్ళు పడుతున్నారు? అందుకే 7 మాటలు పలుకుతున్న యేసుక్రీస్తు ప్రభువు ఎక్కిపడి ఏమని అడుగుతున్నారు? దాహమో అని అడుగుతున్నారు. అడుగుతున్నారు లేదా? ఎంతమంది బిడ్డలు తలుచుకున్నారు ప్రభువుని? ఏమన్నా మాట అర్థమవుతుందా? ప్రభు ఏమంటున్నారు? ఆయన మాట్లాడి అలసిపోయారు. విశ్వాసం తలుచుకోగా ఆయనకి ఏమేసేసిందంట? వారిని గూర్చి తలంచుకుని ఆయన హృదయం అంత అలసిపోయింది. ఏమంటున్నారు? ఎక్కిళ్ళొస్తే ఏం చేస్తాం? మంచి నీళ్ళు తాగుతాం. ప్రభు కూడా ఏమడుగుతున్నారు? దాహము. ప్రభునందు ప్రియబిడ్డలారా, అదే లోక భక్తుడు అన్నాడు అన్నమాట. పచ్చి మ్రానుకే ఈ రీతిగా చేస్తే ఎండిన మ్రానుకి ఇంకెలా చేస్తారు? ప్రభువునందు దేవుని సంఘమా, ఒక వాక్యమును మనము దేవుని లేఖన భాగంలో చూస్తే కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం మనం ఒకసారి చదివితే, వృషభములు అనేకములు, చదువమ్మా. నన్ను చుట్టుకొని ఉన్నవి బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచును సింహమును వలె వారు నోళ్ళు తెరుచున్నారు. ప్రభునందు ప్రియబిడ్డలారా, వాక్యం ఏమంటుందంటే, మనం ఎవరమి? మనం కూడా మ్రానులమే. గంజాయి వనములో తులసి చెట్టును వండనివరట.
ఇక్కడ వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే వృషభములు నన్ను చుట్టుకున్నవి. భాషాను దేశపు వృషభములు ఏం చేస్తున్నాయంట? బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచును ఉన్న సింహము వలె వారి నోళ్ళు. యేసుక్రీస్తు ప్రభువు పచ్చడి తులసి మొక్క, మన లెక్కకు ఆయన మంచి ఒలీవ మొక్క. కానీ లోకము గంజాయి వనము వలె విస్తీర్ణమైపోయింది, భయంకరీకృతం అయిపోయింది. దాని యొక్క ప్రభావం బట్టి ఈ తులసి మొక్క ఏం చేయలేకపోతుంది అంటే ఇమడలేకపోతుందా? మధ్యలో సైనికులైనటువంటి వారు, శిష్యులైనటువంటి వారు, బంధుగణమైన వారు, సంచారులైన వారు, భక్తులైన వారు అందరూ చుట్టుపక్కల ఉన్నారు. కానీ వారి మాట మాత్రం ఒకటే, యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేయండి? సిలువేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు పశ్చిమను ఆయన ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు, మనము ఈ దినము వరకు ఫలింపు పొందని చెట్టు. అందుకే యేసు ప్రభు వారు ఉపమానమును సెలవిస్తూ ఆయన ఏమంటారట? 3 వత్సరములు ద్రాక్ష తోట యొద్ద చేర్చబడినటువంటి ఒక అంజూరపు చెట్టును గురించిన ఉపమానమును బోధించినప్పుడు ఇక చూచి చూచి చికాకు పుట్టినటువంటి యజమానుడు తీసి పరేయండి ఈ చెట్టును అనగానే వెంటనే కూలి అయినటువంటి తోటమాలి వచ్చాడు. అయ్యా 3 సంవత్సరాలు చూశారు కదయ్యా, ఇంకొక సంవత్సరం ఏమండి, నేనేం చేస్తా? ఈ చెట్టు ఫలించేలా చేస్తానన్న. మనకు తండ్రి కూడా 3 కాలాలు ఇచ్చారు. మొదటిది తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మని కాలము. ఇదే కాలం అంట. ఊరుకోండి, 3 కాలాలు అయిపోయి మరి అక్కడ 1 సంవత్సరం ప్రభు అడిగారు. ఎందుకు? 3వ కాలం పరిశుద్ధాత్మని కాలం. పరిశుద్ధాత్మని కాలం అపోస్తుల కాలంలోనే అయిపోయిందిలేండి. ఇది నిరీక్షణ కాలము. ఏ కాలం అండి ఇది? యజమానుడు నిరీక్షిస్తున్నాడు, తోటమాలి అవకాశం అడిగిన వాడై ఉన్నాడు. నిరీక్షణ కాలమును దైవజనులు ఏమన్నారనగా, నిరీక్షణ అనగా నీ రక్షణ. నిరీక్షణ అంటే ఏంటండి? నీ ప్లస్ రక్షణ, నిరీక్షణ. ఈ కాలములో నువ్వు ఫలిస్తే పరమునకు, ఫలించకపోతే దేనికంట? వాక్యం సెలవిస్తుంది. ఏమిటి తెలుసా? గొడ్డలి యొక్క కొన అంచు నీ యొక్క వేరు మీద సిద్ధంగా ఉంది, ఎప్పుడు నరుకుదామా అని. పాపము కూడా ఏం చేస్తుందంట? పరిపక్వత చెంది గర్భము ధరించుకుని మనల్ని మింగి వేయుదుమా అని ఏం చేస్తుందంట? మరణముగా పుంజుకుని ఉందట. యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టదన్నారు. ప్రభువుకే ఎంత శ్రమ అయితే పశ్చిమ్రాను ఎవరైనా తగలబెట్టగలరా? తగలబెట్టలేరు. అలాంటి ప్రభువుకే ఎంత వేదన, మరి ఎండిన మ్రానులం మన పరిస్థితి రేపని రోజు సిలువ ధ్యానములోనికి ప్రవేశించిన దేవుని బిడ్డలారా, మహాభక్తుడైనటువంటి లోకాదారు సెలవిస్తున్నారు. ఏమని అంటే వృషభములు ప్రభువుని చుట్టుకుని అంట. వృషభములు అంటే మనమే. మరొక మాట కూడా ఆయన రాస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, కీర్తన గ్రంథం 22:16 చూడమ్మా. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏమిటి? దుర్మార్గుల గుంపు కూడి. మహాభక్తురాలు, క్షమించాలి, దేవుని క్షమించాలి, మహాదుష్టురాలైనటువంటి భక్తునిగా చెప్పబడినటువంటి ఘనుడైనటువంటి దేవదేవుడు స్త్రీలలోని అతి క్రూరురాలుగా ఆమె పేరును వర్ణించడం జరిగింది. ఆమె ఎవరు? అహాబు యొక్క భార్య అయిన యెజ్బేలు. నాబోతు యొక్క ద్రాక్ష తోటను సంపాదించుకోవడానికి, లాక్కోవటానికి ఆమె ఎంత ఘోరమైనటువంటి కనికట్టు చేసిందంటే, ఏ పాపము ఎరుగని అతన్ని రాళ్లతో పట్టించి చంపినప్పుడు అతని యొక్క రక్తము ఏమి నాకిని అంట? కుక్కలు నాకడం మనం చూస్తాం. అదే విషయమును గమనించిన మహాభక్తుడు ప్రవక్త అయిన ఏలియా అంటాడు, ఇదిగో నాబోతు యొక్క రక్తమును ఏ రీతిగా కుక్కలు నాకుచున్నవో నీవు కూడా అలాగునే చనిపోయి నీ యొక్క దేహము, నీ రక్తము ఎవరు నాకుతారు? దుర్మార్గులు కూడిన వేదన పెట్టారు, కుక్కలు నన్ను చుట్టుకున్నవి. ఎలాగైతే యెజబెలు యొక్క పాపపు యత్నము ద్వారా నాబోతు చంపబడ్డాడు, దుర్మార్గుల ద్వారా పట్టబడి చంపబడ్డాడు, ఆ చంపబడిన అతని చుట్టూ కుక్కలు ఎలా చీర ఆవరించుకుని తన యొక్క రక్తములను ఆపుచున్నవి, అలాగునని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ప్రతి బాష్ప బిందువును చూచి క్రూరులు దుర్మార్గుల వలె ప్రభువును వేదన పెడుతున్నారట.
ప్రభునందు ప్రియబిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పశ్చిమరాను అని ఎందుకు చెప్పబడ్డారంటే జీవ వృక్షము యేసు ప్రభువే. జీవ వృక్షం ఎవరండి? యేసు ప్రభువే. ఆనాడు మీకు అప్పుడే చెప్పా, ఆది కాండము ప్రారంభములో ఆదాము అవ్వలను సృజించు దినమున దేవుడైన యెహోవా ఏం చేశారంట? ఆదాము యొక్క ఎడమ పక్క నుండి అవ్వను తీసి దానిని స్త్రీనిగా నిర్మించి ఆమెకు ప్రాణం పోసారు. ఇప్పుడు ఆదాము గారికి ఇక్కడ ఏమొచ్చింది? గాయం వచ్చింది. అంతే కదండి, మాంసాన్ని తీసి ఎముకలు తీస్తే ఇక్కడ గాయం అవుతుంది. ఈ గాయాన్ని దేనితో పూడ్చారంట? మాంసంతో పూడ్చారంట. మరి ఎవరి మాంసంతో పూడ్చారు? ఎవరి మాంసంతో పూడ్చారు? అర్థమైందా అండి? మీకు అప్పట్లో మొన్న చెప్పిన ఏమని, ఎవరికైనా స్కిన్ పీల్ అవుట్ అయినా లేకపోతే సర్జరీ చేయవలసి వచ్చిన స్కిన్ అవసరం అయితే తొడ భాగంలోంచి స్కిన్ తీస్తారు. ఎందుకంటే ఇక్కడ మందత ఎక్కువ ఉంటది, కండ భాగం ఎక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ స్కిన్ తీసి మిగిలిన భాగాలు అద్దుతారు అనమాట. ఇప్పుడు ఆదామునకు ఇక్కడ గాయమైంది, తొడ వైపు నుండి మాంసము తీసి ఇక్కడ అద్దినా తొడ దగ్గర కూడా ఏమవుద్ది? గాయమవుద్ది. మరి ఆ గాయాన్ని ఎలా పూడ్చాలి? ఆ గాయమును పూడ్చుటకు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన తొలిగా ఎలా అనుభవించారనగా ఆది యందు సిలువను పొందుకున్నారు. దేవుని వాక్యము చూస్తే ఆది యందు ఏముండెను? వాక్యముండెను. ఆది యందు వాక్యము ఆదాము అవ్వలను ఏర్పరచుట నిమిత్తము తానే తన స్వంత శరీరమును మొదటిగా బలి అర్పణగా ప్రభు అందించిన వారుగా కనబడుతున్నారు. అందుకే ఆ దినమున దేవుడట వీరిరువురి కొరకు తొలి గాయమును పొందుకున్నారు. అందుకే అది ఆది యందు సిలువ అన్నారు. శ్రేష్ఠ దానకర్త యేసు ప్రభువును బట్టి మనము తెలుసుకోవలసిన సత్యం ఒకటే, ఎండిన మ్రాను అనగా విశ్వాసి. ఈరోజు ఎండిన మ్రానుకున్నటువంటి గొప్ప లక్షణం ఏమిటో తెలుసా? దాన్ని ఏం చేసినా దాన్ని నాశనం అయిపోద్ది, వదిలిపెడితేనా నాశనం అయిపోద్ది, తగలబెట్టినా నాశనం అయిపోద్ది. మరి మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర ఎండిన కర్ర, పచ్చి కర్ర? ఎండిన కర్ర. మరి ఆ కర్రను దేవుడు ఎప్పుడైతే తన ఆత్మీయ బలముతో నింపారో అది కార్యములు చేసే కర్రగా మారిపోయింది. అలాగుననే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ఎప్పుడైతే విశ్వాసి అను ఎండు కర్ర మీద పడిందో విశ్వాసి కూడా ఎలా మారిపోయాడంట? ఎలా మారిపోయాడంట? అద్భుత కార్యములు చేసే కర్రగా మారిపోయాడు. అందుకే అయ్యగారు ఏమని రాశారు? లోక కార్యములెల్లా నీ కార్య దాటికి లొక్కేయాని నీకు తెలుసోనా, ఏ కార్యమైనానో ఎంచి చేసిన ఎడల ఏకారీతిగా జరుగో తెలుసోనా. చూసారా ఎంత అద్భుతమో? లోక కార్యములెల్లా నీ కార్య దాటికి లొక్కే అనగా దేవుని చేత ఆశీర్వదింపబడి ఆయన రక్తము చేత తడుపబడిన నీవు ఏమైపోయావంట? మహోత్సవాల్లో ఒక అద్భుతం జరిగింది ఈ సంవత్సరం కాక పై సంవత్సరం. మీకు వీడియోలో కూడా చూపించాను, నేను గుర్తుందనుకుంటా. మహోత్సవాల బ్యారికేడ్స్ ఫ్రంట్ ఎంట్రన్స్ దగ్గర గుంజలు పాతారనమాట. బోర్డులు నిలబెట్టడానికి గుంజలు పాతితే ఆ యొక్క మహోత్సవాలు పూర్తయిపోయిన తర్వాత సుమారు ఒక 15 రోజులు వాటిని అలాగే విడిచిపెట్టేశారు. తర్వాత ఇవ్వచ్చులేని ఆ కర్రలు అలాగే వదిలేశారు. కొందరు యాచకులు ఆ దారి గుండా వెళుతూ టీ తాగుదామని ఆగితే అక్కడ టీ తాగుతూ ఈ గుంజలకు ఒక అద్భుతాన్ని చూశారంట. ఏంటంటే పాతబడిన గుంజలు చిగురిస్తున్నాయంట. అయ్యగారేమో ఎండినటువంటి కర్ర గుంజలు తీసుకొచ్చి పాతితే అవి ఏమైపోయినాయి అంట? చిగురించి వాటికి పచ్చడి ఆకులు రావడం చూసి ఆశ్చర్యపోయారంట. యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తము చేత తడుపబడిన విశ్వాసి ఎండిన వాడైనను ఏమైపోతాడంట? పచ్చి మ్రానుగా మారిపోతాడంట. ప్రభు అంట, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, దీనిని ఎవరైతే పూజిస్తారో వారు నా వలె మారిపోతారు, నాతో సమమైపోతారు, నాలో ఐక్యమైపోతారు అని వాక్యం అంట. ప్రభు పచ్చి మ్రానైతే మరి ఆయన రక్తమును ద్రాక్షరసముగా ఆయన శరీరం అందుకుని మనం ఏమైపోతాం? పచ్చి మ్రాను కామా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈస్టర్ పండుగ కాలంలో అయ్యగారు ఇలాగే చేశారంట. ఒక మంచి ముళ్ళుతో ఉన్నటువంటి ఒక ముళ్ళ కిరీటాన్ని తీసుకొచ్చి అల్లి సంఘానికి ఇలా ఉంటుందని చూపించి గుడ్ ఫ్రైడే రోజు ఏం చేశాడంట? ఆయన అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అది పులిపేట మీద పెట్టి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే
తర్వాత రోజు విశ్రాంతి దినం, ఆ తరువాత ఈస్టర్ పండుగ, పునరుద్ధాన పండుగ. ఆ పునరుద్ధాన పండుగకు అన్ని సంసిద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఈ అయ్యగారికి అమ్మో గుర్తొచ్చిందంట, అయ్యో ప్రభు యొక్క ముళ్ళ కిరీటాన్ని నేను పులిపేట పెట్టాను, పునరుద్ధాన దినం అది అక్కడ ఉండకూడదు, దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడంట, పరుగున అందరికంటే ముందు ఆలయానికి వచ్చేసి ఆ పులిపేట దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆశ్చర్యపోయాడంట. ఏమిటంటే ఆ యొక్క ముళ్ళ కిరీటము చుట్టూ ఏమొచ్చేసినాయి అంట, పువ్వులు పూసినాయి అంట. ఏం పూసినాయి అండి? పువ్వులు పూసినాయి అంట. అనగా పునరుద్ధాన ఫలమును దేవదేవుడు ముళ్ళ కిరీటములో నుండి, అందుకే మరణపు ముళ్ళును విరచిన నామం మహాదివ్య నామం అని అయ్యగారు పాటలో రాశారు కన్వెన్షన్ కీర్తనలో. శ్రీ యేసు నామం అతిశయ నామం, పరిశుద్ధ మరణం పరమనామం. అలా ఇంకొక పాటలు ఏమని ఉంటది, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా జయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళు విరిగెను, మహిమ క్రీస్తుకు నిత్యము. దేవుని ప్రియబిడ్డలారా, పచ్చి మ్రాను ఇలాగు చేయబడితే ఎండిన మ్రాను ఏమైపోద్దని భయపడుతున్న సంఘమునకు భక్తుడైన దేవదేవుడు సెలవిస్తున్న మాట. తల్లి వాక్యం చదువు ఒక్కసారి. పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఆది కాండ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువమ్మా. ఓదగా నరుడు జీవాత్మ ఆయను. చాలా సంతోషము. దేవుడైన యెహోవా ఆదామును సృజించుటలో ఆయన జీవవాయువును వారిపై ఊదుటను బట్టి నరుడు ఏమాయను, జీవాత్మ ఆయనట. అలాగనే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 2వ వచనం చదువు తల్లి. ఎముకలు అనేకములు. అబ్బా చాలా సంతోషం. వీరు ఎండిన మ్రానుకి ఏమి చేస్తారు అని భక్తుడైన లోక అడిగిన దాన్ని బట్టి యెహెజ్కేలు మహాభక్తులని దేవుడైన యెహోవా ఎముకల లోయలోనికి తీసుకుని వెళ్ళి అతడు ఒక దృశ్యాన్ని అతనికి పరిచయం చేయగానే అక్కడ వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో మానవుని యొక్క శల్యపు ఎముకల గూళ్ళు కనబడుతున్నట్టు లోయ నిండా ఉన్నాయంట. ఇలా ఉండేసరికి ప్రభువా ఏమిటిది ఉంటాయని శోధన ఏంటి ప్రభువా, ఏంటి భయంకరంగా ఉంది, ఎముకలేంటి, ఎవరు వీళ్ళందరూ అంటే తన పనికి, తన తత్వమునకు, తన ఆలోచనకు తలంచక చెవి యొక్కక నశించిపోయిన వారి యొక్క సంఖ్య. బబులోను చెరలో ఎంతమంది నశించిపోయి ఉంటారు? ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు 40 సంవత్సరాలు వారు చేసిన ప్రయాణంలో బతికిన వారి కన్నా చనిపోయిన వారు ఎక్కువ. ఎందుకంటే అండి లక్షలు బయలుదేరిన వీళ్ళు కనాను దేశంలోకి ఎంతమందిగా వెళ్ళారంట? 2 వెళ్ళారు. అంటే లక్షల కొద్ది సంఖ్యలో ఎముకలు అక్కడ కనబడుతూ ఉన్నాయి కనుక ఏమిటి ప్రభు అంటే యెహెజ్కేలు అడుగుతుంటే ప్రభు అంటున్నారు, వారి యొక్క దుస్సాంత క్రియలకు ప్రతిఫలముగా నా కోపాగ్నికి దహించుకుపోయే ఎముకలుగా మారిపోయారు. 10వ వచనంలో చూస్తే చదువు ఒకసారి. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు వచ్చెను, జనముగా. చూసారా ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభు మరి వీళ్ళకి పరిష్కారమే లేదా, మరి ఇంకా వీళ్ళు మరలా తిరిగి బ్రతకరా అని యెహెజ్కేలు అడిగినప్పుడు ప్రభు అంట ప్రార్థన చేయమని, ఏ రీతిగా ప్రార్థన చేయాలో ఉపదేశించారట. ఆ ఉపదేశం నిమిత్తము ప్రార్థన చేయగా లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నటువంటి ఎముకలన్నీ జీవాత్మను పొందుకొని ప్రారంభములో తన నాసికారంధ్రములో జీవ వాయువున ఓదగా నరుడేమాయను, జీవ వాయువు ఊదితే జీవాత్మ. ఇక్కడ జీవాత్మనే అనుగ్రహించాడు కనుక వీరెవరు నిత్య జీవాధిపతి అయిన దేవుని బిడ్డలు. చూసారా మొదట వాయువు ఊదితే ఆత్మ వచ్చింది. ఇక్కడ ఆత్మ జీవమునిచ్చు ఆత్మనే ప్రభు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు వీరేమైపోయారంట, ఏమైపోయారు? నిత్య జీవాధిపతి ప్రభు యొక్క స్వాస్థ్యముగా వీరు మారిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఎండిన మ్రాను గొప్పదా, పచ్చి మ్రాను గొప్పదా? చెప్పండి అమ్మా. మీరు ఎండు కళ్ళులో ఏది గొప్ప అంటే ఏం చెప్తావు? అలాగే ఎండిన మ్రాను ఎందుకనగా ఒక మాట చెప్తున్నా, మోషే మహాభక్తులకి పరిచయం చేసుకోండి.
ఆయన సినాయి పర్వతము యొద్ద తన మందలను మేపుతున్నప్పుడు ఒక పచ్చటి పొద కనబడుతుంది. ఆ పచ్చటి పొద చుట్టూ మంట మండుతున్నా ఒక ఆకు కూడా ఏం కావట్లేదంట కాలటంలా. అది పచ్చి మ్రాను అనగా దేవుడు. ఆ పచ్చి మ్రాను యొద్దకు ఎండిన మ్రానై ఉన్న తన చేత కర్ర పట్టుకుని వెళ్ళాడు అనమాట. ఇప్పుడు ఆ మ్రానులో ఉన్న పటిష్టత బలమంతయు దేవుడు ఎవరికి ఇచ్చారంట? ఈ ఎండిన మ్రానుకి ఇవ్వగానే ఇప్పుడు అది బలమైనదే, ఇది బలమైనదే. ఇప్పుడు తలుచుకుంటే మోషే ఎండిన మ్రానుతో పచ్చటి ధనమును కాల్చివేయగలడు, కానీ ఎవరు తలుచుకున్న మోషేని ఏం చేయలేరంట? ముట్టుకోలేదు. వాక్యం చివరి ఆఖరికి ఏం చెప్తుందయ్యా అంటే, నేను నా జోలికి వచ్చినా నేను విడిచిపెడతానేమో సాతాను, నా బిడ్డల జోలికి వస్తే మాత్రం విడిచిపెట్టను. యేసు ప్రభువు స్వయముగా తెలియచేస్తున్న మాటల్లా ఒకటే, నన్ను బాధించండి, వేధించండి, శోధించండి, బంధించండి. నేను మేము మాట్లాడిన కానీ నా బిడ్డలైన వారిని బాధించినా, వేధించినా, శోధించినా, బంధించినా నేనేం చేస్తాను? ఉపేక్షించనని ప్రభు ఆనాడే తీర్మానం తీసుకున్నారు. అందుకే ఏ ఒక్క గొర్రె అయినను తప్పిపోవుట నాకు ఇష్టము కాదు. అందుకే లోక భక్తుడు ఆ మాట రాయటాన్ని బట్టి ఈ రోజు మనం ఏమవబోతున్నామో దేవుళ్ళు మనకు తెలుస్తూ ఉంది. అందుకే ఒక్కడవని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కన అనేకులు తెలుస్తున్నా, చిక్కవు నీవెవరి చేతిలోనైనను సృకిపోవని నీవు తెలుస్తున్నా, నొక్కబడవని నీకు తెలుస్తున్నా. ఎండిన మ్రానువే కదా, లెక్క లేదులే, వివరం లేదులే. ఎండి పుల్లే లేకపోతే నీకు మంట ఎలా వస్తుంది? అర్థమవుతుందా అండి? ఈ ఎండిన మ్రానులో ఏమి రగులుతూ ఉందనగా పరిశుద్ధాత్మ అగ్ని రగులుతూ ఉన్నది కనుక ప్రియబిడ్డలారా, పచ్చి మ్రాను యొక్క పచ్చటి క్రియలను సంపాదించుకున్న మనము ఎండిన వారిలా ఉన్నప్పటికీ మనం ఏమై ఉన్నామంట? ఫలించడి వారమే. చెట్టు చచ్చిపోయింది అంటే ఆకులు ఎండిపోతేనో కొమ్మలు విరిగిపోతేనో కాదు, వేరు ఏమవ్వాలి? వేరు నశించిపోవాలి. ప్రభు మనకు ఎలా ఉన్నారంట? వేరు వలె ఉన్నారు గనుక ప్రభు మనతో ఉన్నంత కాలము మనకేమీ కానే కాదు. ఎందుకంటే నన్ను అందరూ అన్ని విడిచిన ఎన్నడు విడువనట్టి యేసే కావాలన్నారు. ప్రియబిడ్డలారా, పచ్చటి ప్రభు యొక్క పరిపూర్ణమైన స్వాస్థ్యములో ఫలించుచు, అభివృద్ధి చెందుతూ, విస్తరింపగలిగే ధన్యత సిలువనాథులకు ప్రభు శ్రేష్ఠ అంతస్తును మనకు దయచేసి దీవించును గాక. ఆమేన్. ధ్యానము జరిగించుకుందుము. పరిశుద్ధులకు ప్రభు వైపు చూస్తూ ఆయన నామముని తలంచుకొనుచు పరిశుద్ధ ధ్యానము జరిగించుకుందాము.